శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్ ఇవాళ టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. సీఎం చంద్రబాబు సమక్షంలో ఆయన పచ్చ కండువా కప్పుకోనున్నారు. వైసీపీలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న రాజశేఖర్ మార్చి 19న వైసీపీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. తనకు ఆ పార్టీలో గుర్తింపు రావడం లేదని, వైసీపీ అధినేత జగన్ పనితీరు నచ్చడం లేదని ఆయన ఆరోపించారు. ఇక వైసీపీకి రాజీనామా చేసిన ముగ్గురు ఎమ్మెల్సీలు కాసేపట్లో టీడీపీలో చేరనున్నారు. టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు సమక్షంలో మర్రి రాజశేఖర్, బల్లి కళ్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ టీడీపీ కండువా కప్పుకోనున్నారు. నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకారావు. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక కొత్త తలనొప్పి మొదలైంది అని ఏపీ ప్రజలు అంటున్నారు. ఎందుకు అంటే, ఒక పక్క వైసీపీ ఎమ్మెల్యేల్లో ఒకరు ఎందుకు అసెంబ్లీకి వెళ్ళట్లేదు, మాకు సమయం ఇస్తాను అంటున్నారు కదా మాట్లాడడానికి, మరి ఎందుకు మీరు ఇలా చేస్తున్నారని ప్రశ్నిస్తే, ఇంకో పక్క ముగ్గురు ఎమ్మెల్సీలు వారి వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరబోతున్నారు. మరి ఇంత సడన్ గా వచ్చిన మార్పుకి కారణం ఏమై ఉండొచ్చు? అసలు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి? రాబో రోజుల్లో అసలు పార్టీలో ఒకరైనా ఉంటారా ఉండరా? ఇప్పుడు ఇవే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. మరి దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సార్, ఇంత సడన్ గా వైసీపీకి ముగ్గురు ఎమ్మెల్సీలు రాజీనామా చేసి టీడీపీలో చేరడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? ఇప్పుడు వాస్తవంగా కర్రి పద్మశ్రీ గారు, కళ్యాణ్ చక్రవర్తి గారు, అలాగే మర్రి రాజశేఖర్ గారు వాళ్ళు కొన్ని నెలల క్రితమే వాళ్ళ పదవులకు రాజీనామా చేస్తూ చైర్మన్ మోషన్ రాజు గారికి వారు రాజీనామా లేఖలు అందించారు. వాళ్ళు కొంత రాజకీయాల్లో హుందాతనాన్ని మెయింటైన్ చేయాలి అని చెప్పని అనుకున్నారు. వాళ్ళు వైసీపీ తోటి విభేదించి వైసీపీ పార్టీ నుంచి బయటకు వెళ్ళాలి అని చెప్పని నిర్ణయం తీసుకున్నారు. అయితే వైసీపీ ద్వారా సంక్రమించిన పదవులు అనుభవిస్తూ వేరే పార్టీలో చేరటం ఇష్టం లేక గౌరవప్రదంగా వైసీపీ ద్వారా సంక్రమించిన పదవులకు రాజీనామా చేసి వాళ్ళు వ్యక్తులుగా వేరే పార్టీలోకి వాళ్ళకి నచ్చిన పార్టీలో జాయిన్ అవ్వాలని చెప్పని వాళ్ళు అనుకున్నారు. అలా ఒక మంచి ఆలోచనతో వాళ్ళు అడుగు ముందుకేసి వాళ్ళ పదవులకు రాజీనామా సమర్పించిన రోజు వాళ్ళ రాజీనామాలని కౌన్సిల్ చైర్మన్ గారు, వారు కూడా వైసీపీ నాయకుడే, ప్రస్తుతం కౌన్సిల్ చైర్మన్గా ఉన్నారు మోషన్ రాజు గారు, ఆయన ద్వారా ఆమోదింప చేస్తున్నట్టయితే ఇవాళ వాళ్ళు ఎమ్మెల్సీలుగా తెలుగుదేశం పార్టీలో చేరడానికి ఆస్కారం కలిగి ఉండేది కాదు. వాళ్ళు నెలల తరబడి వెయిట్ చేశారు. కౌన్సిల్లో వాళ్ళు చైర్మన్ గారిని పదే పదే రిక్వెస్ట్ చేశారు, అయ్యా మేము ప్రాపర్ ఫార్మాట్లో మీకు మా రిజిగ్నేషన్లు ఇచ్చున్నాం, మీరు వాటిని ఆమోదించండి, మేము ఈ పదవి నుంచి రిలీవ్ అవ్వాలనుకుంటున్నామని చెప్పని నిండు హౌస్లో వాళ్ళు పదే పదే అభ్యర్థించారు. అయినా సరే చైర్మన్ గారు దాన్ని పరిగణలోకి తీసుకోవాలా. చివరికి జయమంగళ వెంకటరమణ గారు హైకోర్టుకి వెళ్ళారు. సార్, నేను ఈ పదవిలో కొనసాగాలనుకోవట్లేదు, నేను నా పదవికి రాజీనామా చేశాను, అయినా నా రాజీనామాను చైర్మన్ గారు పరిగణలోకి తీసుకోవటం లేదు, ఆమోదించడం లేదు, మీరైనా ఆయనకు ఆదేశాలు ఇవ్వండి అని చెప్పని. ఈ పరిస్థితి చైర్మన్ గారి ద్వారా ఎందుకు సృష్టించారు? చైర్మన్ గారి ఉద్దేశం ఏంటి అంటే, ఆయనకి కొంత పార్టీ లాయల్టీ, అరే ఇప్పుడు కౌన్సిల్లోనే మన పార్టీకి మెజార్టీ ఉంది, కౌన్సిల్లోనే టీడీపీకి మైనారిటీ ఉంది, మన పార్టీకి మెజార్టీ ఉంది, మనకి ఇక్కడ మన నాయకుడికి లీడర్ ఆఫ్ ద అపోజిషన్ స్టేటస్ ఉంది, ఇక్కడ ఈ విధంగా మన పార్టీకి సంబంధించిన వాళ్ళు రాజీనామాలు చేసి వెళ్ళిపోతే ఆ రాజీనామాలు చేసిన స్థానాలని ప్రస్తుతం మళ్ళీ మనం తిరిగి దక్కించుకోవడానికి ఆస్కారం లేదు, ఆ స్థానాలు తెలుగుదేశం పార్టీకి దక్కలబడతాయి కాబట్టి మనకి ఇక్కడున్న ఈ మెజారిటీ వెసులుబాటు కూడా కోల్పోతామేమో, ఇవాళ మన పార్టీ మీద బిల్లుల ఆమోదం కోసం ఆధారపడాల్సిన స్థితి నుంచి వాళ్ళు టర్మ్స్ డిక్టేట్ చేయాల్సిన పరిస్థితులు ఉత్పన్నం అవుతాయేమో, కాబట్టి ఈ రాజీనామాలు ఆమోదించకుండా ఉంటే వీళ్ళనంతకాలం డ్రాగ్ చేస్తూ ఉంటే వాళ్లే మళ్ళీ మనసు మార్చుకొని మన పార్టీలో కొనసాగుతారేమో అని చెప్పని ఒక ఆలోచనతోటి, అంటే జనరల్గా చైర్మన్ స్థానంలో కూర్చున్న తర్వాత పార్టీ లాయల్టీలు పక్కకు పెట్టాలి అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు కూడా డిమాండ్ చేసేవారు గతంలో. ఎందుకంటే 2014-19 మధ్యకాలంలో ఆనాడు అసెంబ్లీ స్పీకర్గా ఉన్న డాక్టర్ కోడెల సుప్రసాద్ గారు నాడు 23 వైసీపీ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరిన నేపథ్యంలో వాళ్ళని డిస్క్వాలిఫై చేయండి అని చెప్పని తామిచ్చిన డిస్క్వాలిఫికేషన్ పిటిషన్లో కోడెల సుప్రసాద్ గారు పరిగణలోకి తీసుకోవట్లేదు అని చెప్పని ఆయన మీద నిందమోపి జగన్మోహన్ రెడ్డి గారు దీని కారణంగా మేము ఇక శాసనసభకు హాజరు కాము అని చెప్పని శాసనసభ సమావేశాలు బహిష్కరించి ఆయన పాదయాత్రకు వెళ్ళిపోయాడు. తాను పాదయాత్రకు వెళ్ళడమే కాకుండా తన శాసనసభ పక్షం మొత్తాన్ని కూడా అసెంబ్లీకి హాజరు కానివ్వాల. అంటే ఒకసారి స్పీకర్ కానీ చైర్మన్ కానీ స్థానాల్లోకి వచ్చిన తర్వాత బియాండ్ ది పార్టీ లైన్స్ వాళ్ళు వ్యవహరించాలి, వాళ్ళు ఇంపార్షియల్గా వ్యవహరించాలి అని చెప్పని కోరిన జగన్మోహన్ రెడ్డి గారి నాయకుడు మోషన్ రాజు గారు ఆయన చైర్మన్గా మాత్రం తాను ఆ పార్టీ ఇంట్రెస్ట్కే ప్రాధాన్యత ఇస్తూ వీళ్ళ రాజీనామాలు ఆమోదించిన నేపథ్యంలో
ఇవాళ మీకు ఇచ్చిన గౌరవాన్ని మీరు నిలుపుకోవడంలా. కాబట్టి మేమైతే మీరు దీన్ని ఎప్పటికీ ఇంకొక సంవత్సరానికో 2 ఏళ్లకో మా ఈ రాజీనామాని పరిగణలోకి తీసుకుంటామంటే అన్నాళ్ళు మేము వేచి చేయడానికి సిద్ధంగా లేము. మేము మాకు నచ్చిన పార్టీలో జాయిన్ అయిపోతున్నామని చెప్పని మరి ఈరోజు మర్రి రాజశేఖర్ గారు, ఇక్కడ మర్రి రాజశేఖర్ గారి స్థాయి నాయకుడు, అంతటి సుదీర్ఘ అనుభవం నేపథ్యం ఉన్న నాయకుడు ఇవాళ వైసీపీని విడిచి వెళ్తున్న పరిస్థితులు కూడా సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంకృతమే. కారణం ఏంటి అంటే మర్రి రాజశేఖర్ గారి మేనమామ సోమపల్లి సాంబయ్య గారు, మేనమామ మామ ఆయన, వాళ్ళ అమ్మాయిని చేసుకోవడం జరిగింది. ఆయన ఎన్టీ రామారావు గారి హయాంలో చెల్లూరుపేట నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా నెగ్గారు. ఆయన రాజకీయ వారసుడిగా మర్రి రాజశేఖర్ గారు అక్కడి నుంచి ఎమ్మెల్యేగా నెగ్గారు. అంతటి సుదీర్ఘ నేపథ్యం కాంగ్రెస్ పార్టీ తోటి, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో అనుబంధం ఉన్న కుటుంబం 2019లో మర్రి రాజశేఖర్ గారు టికెట్ ఇవ్వకూడదని డిసైడ్ అయ్యారు. డిసైడ్ అయ్యి విడుదల రజనీ గారికి టికెట్ ఇచ్చారు. టికెట్ ఇచ్చిన సందర్భంలో సహజంగానే మరి దశాబ్దాల తరబడి అక్కడ ప్రజలతో మమేకం అయి ఉండే నాయకుడికి టికెట్ ఇవ్వకపోతే అక్కడ వాళ్ళ శ్రేణులు ఆగ్రహిస్తారు. అలా ఆగ్రహించి విడుదల రజనీ గారికి మేము సహాయ నిరాకరణ చేస్తామంటున్న మర్రి రాజశేఖర్ గారి శ్రేణుల్ని సమాధానపరుస్తూ అక్కడ ప్రచారానికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే రోజుల్లో రాజశేఖర్ అన్నని ఎమ్మెల్సీని చేసి నేను మంత్రిని చేసి నా పక్కన పెట్టుకుంటా, మీరు విడుదల రజనీని గెలిపిండి అన్నారు. నమ్మారు ప్రజలు. సరే రేపటి రోజున మన నాయకుడికి ప్రాధాన్యత ఇస్తానంటున్నారు కదా అని చెప్పని అధికారంలోకి వచ్చారు. విడుదల రజనీని మంత్రిని చేశారు కానీ ఈయన మంత్రిని చేయలే. ఈయనకి ఎమ్మెల్సీ కూడా చివరి నిమిషంలో ఇచ్చారు. 2023లో ఎమ్మెల్సీని చేశారు. ఇవన్నీ వాళ్ళ మనసులో ఉన్నాయి. వాళ్ళు ఎదుర్కొన్న వివక్ష, నిర్లక్ష్యం ఇవన్నీ వాళ్ళ మనసులో ఉండి ఆ పార్టీ నుంచి దూరం జరగాలని నిర్ణయం తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పనిచేయకూడదని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. మాట తప్పి మడమ తిప్పే జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తే అది మన ఆత్మగౌరవాన్ని చంపుకున్నట్టు ఫీల్ అవుతున్నారు. ఆ నేపథ్యంలో ఆయన బయటకు వెళ్ళాలనుకున్న ఆయన్ని బలవంతాన వాళ్ళ గుర్రాన్ని నీళ్ళ వరకు తీసుకొస్తావు, తాగించలేవు అనేది మనం మొదటి నుంచి చెప్పుకుంటాం. అలాగే మీరు రాజీనామా ఆమోదించకుండా బలవంతాన సభ్యులుగా కొనసాగిస్తే మీ పార్టీలో వాళ్ళు కొనసాగుతారా? ఇవాళ మీరు మర్యాద నిలుపుకొని నేపథ్యంలో వాళ్ళే సరే ఆ మర్యాద మనం ఇచ్చింది వాళ్ళు నిలుపుకోవాలా, కాబట్టి మన దారి మనం చూసుకుందాం అని చెప్పని వాళ్ళ తెగేదాకా లాక్కున్నారు మీరు. దాంతో వాళ్ళ ఎమ్మెల్సీలుగానే వాళ్ళు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నారు. మరి ఇప్పుడు డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ ఇస్తారా? వాళ్ళు గౌరవప్రదంగా రాజీనామా చేసినట్టు దాన్ని ఆమోదించకుండా. ఎందుకంటే ఇక్కడ మోషన్ రాజు గారు ఎన్నికలకు ముందు రఘురాజు గారు అని చెప్పని ఒక ఎమ్మెల్సీ ఉన్నారు వైసీపీ. ఆయన సతీమణి తెలుగుదేశం పార్టీలో చేరింది అని చెప్పని ఆయన డిస్క్వాలిఫై చేశారు. ఆయన తెలుగుదేశం కన్వా మెళ్ళ వేసుకోవాలా, తెలుగుదేశం పార్టీలో చేరలా, ఆయన సతీమణి చేరింది. దాన్ని సాగ్గా చూపించి మీ ఆవిడ చేరింది కాబట్టి నువ్వు కూడా సభ్యత్వానికి డిస్క్వాలిఫై అన్నారు. చివరికి ఆయన కోర్టుకు వెళ్తే కోర్టు ఆదేశాలతో మళ్ళీ ఆయన్ని ఎమ్మెల్సీగా అపాయింట్ చేయాల్సి వచ్చింది. అంటే ఇక్కడ మోషన్ రాజు గారు పార్టీ లాయల్టీకి ఇచ్చిన ప్రాధాన్యత ఆ పదవికి దాని డిగ్నిటీకి ఇవ్వట్లేదని అది అర్థమవుతా ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ ఎదురవుతున్న ఈ పరిస్థితులు, పరిణామాలు 100% జగన్మోహన్ రెడ్డి గారి స్వయంకృతమైన అనేది వాస్తవం. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.